హైదరాబాద్ అంటేనే ఇందాక మీరు చెప్పినట్టు కాస్మో కల్చర్, అంటే రకరకాల మంది మనుషులు, రకరకాల భాషలు, సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయి. ఈవెన్ ఆటలు కూడా. నాకు తెలిసి నేను కూడా ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి మనకి ఈ రకరకాల గేమ్స్, ఇప్పుడు క్రికెట్ లాంటివి కాదు నేను అనేది, ఏదో తొక్కుడు బిల్లలు, అచ్చని గిల్లలు, ఇంకేవో మారం పీటీలు, సమ్ దాగుడు మూతలు, సో మెనీ థింగ్స్, గోళీలు, సీజన్ వైజ్ పతంగులు. సో ఇక్కడ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ ఇయర్ యు ఆర్ సో బిజీ, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క గేమ్ మారుతుంది. మీరు ఆర్ యు అక్వైంటెడ్ విత్ ఆల్ దోస్? యాక్చువల్లీ ఆదర్శ్ నగర్లో చిన్నప్పుడు మా పెద్ద గ్రూప్ ఉండేది, ఒక 25 నుండి 30 మంది మేము అంట కాలనీలో పిల్లలు, అదే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంటే మా అన్నయ్యకి ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు అంతమంది ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఓపెన్ స్పేసెస్ ఉండేది, మా ఇండ్లు ఉండి ఓపెన్ ప్లాట్స్ ఉండేది. ఇప్పుడు ఆదర్శ్ నగర్ వెళ్తే ఒక కాంక్రీట్ జంగల్, ఇంత కూడా స్పేస్ లేదు. సో అక్కడ మేము సీజనల్ స్పోర్ట్స్ ఆడేది అన్ని గ్రౌండ్స్లో. ఒక గ్రౌండ్లో క్రికెట్, ఇంకో గ్రౌండ్లో ఈ గిల్లీ డండా, గోళీలు, అదో సీజన్. దెన్ ఈ గిల్లీ డండా ఒక సీజన్, అదో కొన్ని రోజులు నడిచేది. మళ్ళీ టాప్ అది లట్టు గేమ్, అది బాగా ఆడేది. బొంగరం అంటే మేము హైదరాబాద్లో దాన్ని లట్టు అంటారా, కొట్టి దాన్ని కొట్టడం. దెన్ వేరే గేమ్స్ కూడా, ఐస్ పై, దెన్ కైట్స్. అబ్బా చాలా పాపులర్. జనవరిలో ఉండేది కదా సంక్రాంతి, అక్టోబర్లో స్టార్ట్ అయిపోయేది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months. జనవరి అయిపోయింది, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకా 20 days. ఓ అదే పని. జంప్ అంటే పతంగ్ ఏదైనా కట్ అయ్యి వెళ్తా ఉంటే దాన్ని చేజ్ చేయడం. ఐ బ్రోక్ మై 2 సార్లు ఫ్రాక్చర్ చేసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్. పతంగులు ఎగరేసి అంటే ఆ క్రమంలో పట్టుకోవడం, దాన్ని ప్రూఫ్ మీద పడిపోవడం కిందికి, అది 2 times. ఇక చూడండి వంకర ఉంది. మీకు పదాలు గుర్తున్నాయా పతంగులు ఎగరేసేటప్పుడు? పదాలు లడి ఏమంటారు దాన్ని? ఫస్ట్ చరక్, మాంజా, సాది, కడికాంప్. అంటే కడికాంప్ అంటే పువ్వు అనేది సప్పుడు వస్తుంటుంది, దానికి వేరే విధంగా దాన్ని బద్దా అంటారు దాన్ని. అది వేరే రకంగా స్ట్రైట్ ఉంటుంది. వేరే గోల్ కాంప్ అంటారు. అంటే గోల్ కాంప్ అంటే అది ఎయిర్లో దాన్ని ఈజీగా తిప్పాలంటే దాని కన్నా అని ఇంకోటి ఉంటుంది. కన్నా అంటే ద వే యూ టై, అది వేరేగా కట్టాలి, అది చిన్నగా కట్టాలి. ఇది కడికాంప్ అంటే పెద్దగా కట్టాలి. దాన్ని అది స్ట్రైట్ ఉంటుంది, ఒక హెవీగా ఉంటుంది ఎయిర్లో. సో ఇవన్నీ చాలా అంటే మళ్ళీ డీల్ అంటే వదులుతూ ఉండాలి. మనం ఏదైతే మాంజా కట్టామో దాన్ని బట్టి ఈ పేంచ్ ఉంటుంది, పేంచ్ అంటారు దాన్ని, పేంచ్. దెన్ నీచే సెల్లే ఊపర్ సెల్లే అంటారు, అంటే పైనుంచి వేయడం, కింది నుంచి. అంటే గాజు పెంకులతో తయారు చేసేవారా మీరు కూడా? మేము చేసేవాళ్ళం కాదు, ఇక్కడ ఓల్డ్ సిటీలో కొనేవాళ్ళం. ఇక్కడ అక్కడ ఏం ఏరియా అది, అంటే దానికో పెద్ద ఎక్సర్సైజ్. మా అన్నలు తీసుకెళ్ళి ఇది మంచిది కాదు, వాళ్ళు మాకు డెమాన్స్ట్రేట్ చేసేది. మేము ఇంత వేసాము దాంట్లో అంటే చెక్ చేసి, అచ్చరక్ అంటారు కదా దాన్ని, 3-4 types ఆఫ్ తెచ్చుకునేది. అది తెచ్చుకునేది పెద్ద ఫుల్ హంగామా అసలు. 3-4 months దాంట్లో బిజీ. అంటే ఈ లెక్కన మీరు వినాయక చవితి అప్పుడు ఇంకా టూ మచ్ ఉండేది అయితే. వినాయక విగ్రహాలు ఇక్కడ కాలనీ అసోసియేషన్, అంటే ఇంట్లో పెట్టేది అసోసియేషన్, కాలనీ వెల్ఫేర్ ఉంటుంది కదా, రెసిడెన్షియల్ వెల్ఫేర్, ఒక కమ్యూనిటీ హాల్ ఉండేది, అక్కడ పెట్టేది. బయట ఒక పార్క్లో గేమ్స్ పెట్టేది వాళ్ళు, అంటే రన్నింగ్, ఇది స్పూన్ రేస్ అని, ఇది అని, గన్నీ బ్యాగ్ రేస్ అని. సో అది ఎవ్రీడే ఈవినింగ్ అబౌట్ 8-9 days or 10 days కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేది, ప్రసాదం ఉండేది. సో మార్నింగ్ అక్కడ కలుసుకునే అవకాశం అంట పిల్లలకి, అందరూ గెట్ టుగెదర్ లాగా ఎంజాయ్ చేసుకోవడం. అసలు ఏది మిస్ అవ్వలేదు ఫర్ మై చిల్డ్రన్. ఏమీ లేవు అసలు. గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, ఎప్పుడు అదే పని. అసలు చాలా ట్రై చేశాను కైట్ ఫ్లయింగ్లో కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొద్దామని, అస్సలు ఇంట్రెస్టే రాలేదు వాళ్ళకు అసలు. చాలా ట్రై చేసాము. ఈ మార్బుల్స్ అయితే మర్చిపోండి, ఎవరు ఆడట్లేదు. ఆ గేమ్స్ అన్నీ అది టక్ అని కొడతారు, అది ఏం లేదు, నథింగ్. సో దే ఆర్ బిజీ విత్ దేర్ ప్రొఫెషనల్. క్రికెట్ ఆడుతుంటాడు పెద్దవాడు, రీచ్డ్ గుడ్ లెవెల్. దెన్ నిఖిల్ బాస్కెట్బాల్ అంటాడు. సో దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్గా అంట, ఏదైతే ఆర్గనైజ్గా ఉన్నాయో అవి. కానీ ఈ ఇంట్రెస్టింగ్
గేమ్స్, రూరల్ Yeah, గేమ్స్, yeah. అవి అన్నీ ఐ థింక్ సాడ్, ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. దెర్ ఇస్ నో ప్లేస్ ఆల్సో. ఎస్ కాంక్రీట్ జంగల్ అయిపోయింది, ఓపెన్ స్పేసెస్ లేవు, పాపులేషన్ పెరిగిపోయింది. ఆడాలంటే ఒక మీకు ఓపెన్ గ్రౌండ్స్ కావాలి, లేవు కదా ఎక్కడ ఉన్నాయి. అది ఒక పెద్ద కారణం అండి. అండ్ ఒక నేబర్, ఒక బిల్డింగ్లో అతనికి నేబర్ ఎవరున్నారో అది కూడా తెలియదు ఇప్పుడు. అప్పుడు సో మచ్ టు యువర్ సెల్ఫ్, అంతే మనకు మనమే బేసికల్గా అలా అయిపోయింది. లోన్లీనెస్ చిల్డ్రన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch